చెప్పినా కాదు రేకే కావాలి అంటే రేఖ దృష్టిలో కూడా మీరు చెడైపోతారు. మీ మీద ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ ఇవన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. వెళ్ళండి. రేఖని కానీ నా గురించి ఆలోచిస్తూ మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఇది చెప్పాలనే వచ్చాను. చెప్పాను అంతే. నీకు కావలసింది విజయదుర్గగా నటిస్తున్న రేఖని రేఖగా నిరూపించడమే కాదు, నీ భర్త శివకుమార్ బదులు రఘుయే నీ భర్త అనుకొని అతనితో జీవితాన్ని పంచుకున్నావు. కానీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది. జరిగిన దానికి బాధపడాల్సింది పోయి ఆ రఘుని రేఖని కలపాలనుకున్నావు కదూ? ఏం అవసరం ఎక్కడ కాదు, మా ఇంటికొస్తే చెబుతా. ఏం ఆలోచిస్తున్నావు గౌరీ? ఏమైంది? ఎందుకలా దూరంగా వెళ్తున్నావు? ఇంకోసారి నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయకండి. ఎందుకని? ఎందుకంటే నాకు ఇష్టం లేదు, అంతే. ఏమిష్టం లేదు? చూడండి, మీరెవరో నాకు తెలియనప్పుడు మీకు భార్యగా బ్రతికాను. కానీ ఇప్పుడు నిజం తెలిసాక ఇంకా అలాగే ఉండమంటే అది నా వల్ల కాదు. ఇప్పటికే చేసిన తప్పులకి పాపాలకి నా మనసు నలిగిపోతుంది. ఇంకా తెలిసి మరో తప్పు చేయను. నీకు నిజంగా మెంటల్ ఎక్కింది? లేకుంటే తప్పు చేశాను అంటూ అదే పట్టుకుని వేలాడతావేంటి? ఏంటి తప్పు? నువ్వేమి నీ భర్తని మోసం చేసి మరో మగారితో గడపడం లేదు. నేనేమి నా భార్య కాని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకోలేదు. ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నారు? నిజాలుగా మాట్లాడితే అలాగే అనిపిస్తుంది. నేను నీకు తాళి కట్టాకే, నేను నా భార్యని చేసుకున్నాకే నీ ఒంటి మీద చేయి వేశాను. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నా భార్యవి, నీ కడుపులో పెరుగుతోంది నా బిడ్డ. నిన్నెవరూ మార్చలేరు. అయిందా? మాట్లాడాల్సింది ఇంకా ఉందా? మీ వరకు మీరు ఏ తప్పు చేయలేదనే చెప్తున్నారు. తప్పు చేసింది నేను. జరిగిన దాని గురించి నేను ఆలోచించడం లేదు, జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏం జరగాలి?
రేఖ కలవాలి. అది నేనే కలపాలి. నా చేతులతో మిమ్మల్ని ఇద్దరినీ దూరం చేశాను, పాపం చేశాను. అందుకే నా చేతులతోనే మీ ఇద్దరినీ కలిపి చేసిన పాపం కడుక్కుంటాను. చూడు గౌరీ, నువ్వు రేఖ గురించి ఎంత ఫీల్ అయినా, ఎంత రియలైజ్ అయినా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేఖ మళ్ళీ మన మధ్యకు రాదు. నువ్వు అనుకుంటున్నావు మమ్మల్ని విడదీశావు అని, కానీ తనకు తెలుసు మన పెళ్లి చేసింది తనేనని. ఏం జరిగినా తను రాదు. ఒకవేళ వచ్చినా నువ్వు నా నుంచి విడిపోవడం జరగదు. ఎందుకు జరగదు? ఒకప్పుడు నా భర్త కాని మిమ్మల్ని నా భర్తను చేసుకోలేదా? ఇది అంతే, తలుచుకుంటే జరుగుతుంది. అయితే జీవితం మొత్తం నీకు ఆ ఊహలే మిగులుతాయి. రేఖ కలవాలి, మీరు రేఖ కలవాలి, మీరు రేఖ కలవాలి. అది అది నేనే కలపాలి, నేనే కలపాలి, నేనే కలపాలి. నన్ను రేఖని కలుపుతావా? ఎలా కలుపుతావా అది చూస్తాను. గౌరీ, మనం గుడికి వెళ్ళాలి, బయలుదేరు. చెప్తోంది నీకే, వినిపించట్లేదా? ఏమిట్రా? చూడమ్మా, గుడికి వెళ్దామంటే కదలట్లేదు. అసలు ఉలుకు పలుకు లేకుండా ఎలా కూర్చుందో చూడు. ఏమ్మా? కడుపుతో ఉన్నవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అంటారు కదా అత్తయ్య. కొండ మీద ఉండే గుడికి వెళ్ళొద్దంటారమ్మా. అయినా ఇప్పుడు కాదు, ఇంకా నెలలు నిండాలి. ఇప్పుడు వెళ్ళి దండం పెట్టుకు రావచ్చు, తప్పులేదమ్మా. అయినా అవన్నీ మూఢనమ్మకాలమ్మా. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమీ అడ్డం కాదు. ఆ కడుపులో పెరిగేది దేవుడిచ్చిన వరమే కదా. నేను చెప్తాను కూడా అదే అమ్మా. దేవుడిచ్చింది ఏదైనా సరే దాన్ని ఒక వరంలా భావించాలి, కానీ అదేదో శాపంలా పాపంలా భావించకూడదు అంటుంటే వినిపించుకోవడమే లేదు. పదమ్మా, బయలుదేరు. ఈరోజు వదిలేండి, మరోసారి వెళ్దాం. బాబుని బయటకు తీసుకెళ్తానని మాటిచ్చాను. పిల్లాన్ని గురించి మేము చూసుకుంటాంలేమ్మా. మీరిద్దరూ చక్కగా వెళ్ళండి.
ఇక నుండి పిల్లాడి విషయంలో నువ్వేం పట్టించుకో అవసరం లేదమ్మా. సుదేష్ణ, ఇక నుండి వాడి బాధ్యత నీది. అయ్యో, ఎందుకు మావయ్యా? చూడమ్మా, తప్పే జరిగిందో ఒప్పే జరిగిందో ఇంతకాలం మీరు మాకు దూరంగా ఉన్నారు. మీకు జరగాల్సిందేవీ జరగలేదు, మేము జరిపించలేదు. మా ఇంటి వారసుడు పుట్టినప్పుడైనా మా మనసు కలగలేదమ్మా. మీ పట్టుదల తగ్గలేదు. దాంతో అటు మీరు ఇటు మేము చాలా కోల్పోయామమ్మా. కనీసం పుట్టబోయే బిడ్డతోనైనా మా ముచ్చట్లు కొన్ని తీర్చుకోనివ్వు. నాన్నగారు చెప్పింది అర్థమైంది కదా. బాబు గురించి నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. ఎదురు మాట్లాడకుండా బయలుదేరు, గుడికెళ్దాం. వెళ్ళిరా అమ్మా. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాప. మీరు వెళ్ళండి, నేను కొబ్బరికాయ తీసుకొస్తాను. కొబ్బరికాయ లేదేం లేదు, పద. చెయ్యొదలండి. వదలడానికి అది పట్టుకుంది, రా. వదలండి. నలుగురు అసహ్యంగా బిహేవ్ చేయకు, పద. వదలండి. మిమ్మల్ని చెయ్యి వదలండి. నువ్వెంత అరిచినా వదలను, రా. చూడు, ఆ దేవుణ్ణి చూడు. ఆ దేవుడి సాక్షిగా చెప్పు, అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? నేనేం పిచ్చిగా చేయడం లేదు, నేను బానే ఉన్నాను. బాగా ఉంటే అలా మాట్లాడు. నేను రేఖ మళ్ళీ కలిసి భార్యాభర్తల బతకాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎందుకంటే అదే న్యాయం కాబట్టి. నాకు తెలియకుండా తన ఐశ్వర్యాన్ని నేను దోచుకున్నాను. అది తప్పని ఈరోజు తెలిసింది. అది చక్కదిద్దుకోవాలి. ఎవరి ఐశ్వర్యాన్ని నువ్వు దోచుకోలేదు. రేఖ నన్ను నీకు బలవంతంగా కట్టబెట్టలేదు. మనస్ఫూర్తిగానే మన పెళ్లి చేసింది. అసలు దాన్ని పెళ్ళంటారా? అది నీ దృష్టిలో పెళ్లిలా అనిపించకపోయినా నా దృష్టిలో రేఖ దృష్టిలో పెళ్లే. అసలు పెళ్ళంటేనే ఓ కట్టుబాటు, ఓ మాటకి కట్టుబడి ఉండడం. ఆ రోజున తను చనిపోతానని తెలిసి మాట తీసుకుంది. గౌరితో కలిసి బతుకుతానని మాట తీసుకుని పెళ్లి చేసింది. ఆ మాట కట్టుబడే నేను బతుకుతున్నాను. తన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. నాకు అర్హత లేదు. తెలియక పొరపాటు జరిగింది. అది పొరపాటు కాదు, ఇది
ఇప్పుడు నువ్వు చేస్తోంది పొరపాటు. నన్ను రేఖకు అప్పగిస్తావా? అసలు రేఖ అంటే ఏమనుకుంటున్నావు? తను ఎలాంటి మనిషో తెలిసే మాట్లాడుతున్నావా? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం సొంత అన్నని నన్ను మెడపెట్టుకుని బయటికి గెంటించింది. నువ్వు రేఖతో నన్ను కలపడం కాదు, అక్కడ విజయదుర్గగా ఉన్న రేఖ నొప్పించు, అప్పుడు తెలుస్తుంది. ప్రాణం పోయినా తను నన్ను భర్తగా ఒప్పుకోదు. తను ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నేను మిమ్మల్ని ఒప్పుకోను. అవసరం లేదు. నువ్వు రేఖ ఎవరు నన్ను భర్తగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు నేనంటూ ఎవరికి అవసరం లేదు, నాకు మీరు అవసరం లేదు. అదిగో ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నీ ప్రవర్తన మార్చుకోకపోతే నేను రేఖ భర్తగా ఉండను, నీ భర్తగాను ఉండను. వెళ్ళిపోతాను, వీలైనంత దూరంగా వెళ్ళిపోతాను. ముందు ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకో. ఆ రోజు ఇదే మొండితనం చేసావు, ఈ రోజు ఇదే మొండితనంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. కొంచెం ఆలోచించు. నువ్వు భర్తని త్యాగం చేస్తాను అన్నా తను బయటపడటం లేదంటే రేఖ ఎంత గొప్ప మనిషో అర్థం చేసుకో. వేదం ప్రశంహాతమాదిత్యవర్ధం తమస్తుపారే సర్వాణి రూపాణి శరీరః నామాని కృత్వాద్భాస్తే శ్రీ ఆదిత్యాంబిక విష్ణు గణపతి సన్నపూర్ణాది కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఇది ఆనందమంగళకర్పూర నీరాజనం నీరాజనాంతరం శుద్ధాతమనీయం దురుపదామి. శ్రీ ఆదిత్యాంబిక విష్ణు గణపతి సన్నపూర్ణాది కాశీ విశ్వేశ్వర స్వామి దేవత సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణా సిద్ధిరస్తు తథాస్తు. ప్రాణం పోయినా తను నన్ను భర్తగా ఒప్పుకోదు. తను ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఎలాగైనా రేఖని రఘుని ఒక్కటి చేయాలి. అబ్బో శబాష్. దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల తేలు గీర్వాణ శోభన. ఏంటి తాతయ్య, ఏంటి పాటలు? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అక్కడ గౌరీ వస్తుందన్నా, ఇంకా రాలేదు చూడు. ఎందుకు నువ్వు అనవసరంగా టెన్షన్ పడతావు? వచ్చేవాళ్ళు ఎడిదిరిగి వస్తారు, నువ్వు అనవసరం కంగారు పడితే ఎలా చెప్పు? నీ నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి గౌరీ రాదు తాతయ్య. ఈ ప్లాన్ కూడా అట్టర్ ప్లాపే. నా ప్లాన్ కాదు, వేస్ట్. నువ్వు ఒక వేస్ట్ గాడివి తాతయ్య. లేకపోతే ఏంట్రా? కొంచెమైనా ఓర్పు లేకపోతే ఎట్లా? అదే మమ్మల్ని చూడు, పదవి పోయినా మళ్ళీ పదవి వచ్చేదాకా గోతికాడ నక్కలాగా ఎలా వెయిట్ చేస్తామో, లోన కుమిలిపోతా కూడా పైకి నవ్వు ములుకుని ఎలా పలకరిస్తామో అలా ఉండాలి. వస్తదిరా, వెయిట్ చేస్తా ఉండు.
ఏం టెన్షన్ పడకుండా అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయవాయ్. తాతయ్య గౌరవిస్తోంది. వస్తుందిరా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడ్డావు. ఇప్పుడు చూడు తమాషా. సెక్యూరిటీ సార్. లోనకు పంపించండి. అలాగే సార్. వెళ్ళమ్మా. రామ్మా, రా. నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. నీకోసం ఎదురు చూస్తున్నా. దాదా కూర్చో. నేను వెళ్ళాలి. ముందు మీరు చెప్పాల్సిందేదో చెప్పండి. ఎందుకమ్మా అంత తొందర? ఇప్పుడు నీకు కావలసింది అక్కడున్నది విజయదుర్గ లేక రేఖ అనేదే కదా. తను ఖచ్చితంగా రేఖే. నువ్వు రేఖవని తెలిస్తే, అది తెలిసి నీ అమ్మా నాన్న గాని ఆ శోభనాద్రి వాడి పెళ్ళం గుండె బగిలి చస్తారు. నువ్వు రేఖవి కాదు కదా. అయితే జీకే గారి ఆస్తికి నీకు ఏ సంబంధం లేదని సంతకం చేయి.